2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయని తప్పులు లేవని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. భగవంతునిపై నమ్మకంతో చెల్లించిన ముడుపులను మింగేశారని తప్పుపట్టారు. తప్పుల మీద తప్పులు చేశారని మండిపడ్డారు. కొందరు స్వామీజీలు కరుణాకర్ రెడ్డి చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే వాళ్లపై ఎదురుదాడులు కూడా చేయిస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. పట్ల మాట తీరు చాలా బాధాకరం. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని హిందువులకి స్వామీజీలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, స్వామివారి చెంత 2 పర్యాలు అధ్యక్షులుగా 2 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినట్టు మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది. కాబట్టి గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వామీజీలు అలా మాట్లాడొద్దండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఇలా వారి మీద దాడి చేసే విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడడం ఇది మంచిది కాదు.